జిల్లా పెద్దదోమ గ్రామనందు నాబార్డు వారి సహకారంతో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాబ్దిపేట సుస్థిర జీవనోపాధుల అభివృద్ధి పథకం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్ భాస్కర్ హాజరయ్యారు. 30 గ్రామాల ఆదివాసులందరూ కూడా వారికి గిరిజన సంస్కృతి సాంప్రదాయాలతో ఘనస్వాగతం పలికారు. 2021 నుంచి 2024 వరకు అమలు చేసిన మిట్టే జీవనోపాధుల పథకం ద్వారా పొందిన లబ్ధిని 5 లబ్ధిదారులు సభముఖంగా అందరికీ తెలిపారు. నాబార్డు సహకారంతో ఇంతమంది 500 కుటుంబాలను నిలిపారు. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇంకెంత మందికి సాయం చేసి ఉంటారు ఒకసారి ఆలోచన చేయండి. ఈ చిన్న మెమోంటోతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థిస్తున్నాను. 2000 సంవత్సరంలో నిర్మించిన బ్రహ్మాండమైన నీటి వనరు ఇవాళ పూర్తిగా సిల్ట్ తోటి నిండిపోయింది. కొంత ఇక్కడ జిల్లా నోచుకోలేదు. కొన్ని ప్రాజెక్టులు కూడా నాబార్డు ద్వారా, ఇవన్నీ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, మీకు చాలా కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా మేము వాళ్ళకి లోన్స్ ద్వారా మాకు రకరకాల, అంటే అది గ్రామీణ నీటి వసతి సంబంధించినవి, అలానే ఇరిగేషన్ డెవలప్మెంటు, మీకు వస్తే చూసుకుంటే రోడ్స్ కూడా చాలా దాదాపు మాకు అక్కడి నుండి నేను ప్రయాణం చేస్తున్నప్పుడు హైదరాబాదు చాలా రోడ్స్ కూడా ఇవన్నీ కూడా అన్నీ ఖరాబ్ అయిపోయి పరిస్థితి బాగలేదు అని మాట్లాడుకుంటున్నాము. ఇలాంటి వాటికి కూడా నాబార్డు అనేది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు చేస్తుంది. ఇది కాకుండా అభివృద్ధి కొరకు ఏదైతే గ్రామాభివృద్ధి కొరకు కానీ, ఆదివాసీల గురించి కానీ, రూరల్ డెవలప్మెంట్ కోసం కూడా, గ్రామీణాభివృద్ధి కోసం కూడా ఇతోధికంగా కృషి చేస్తుంది. వాళ్ళ ఉపాధి కల్పించడంలో కూడా చాలా ముందుకు పోతున్నారు. కాబట్టి తప్పకుండా ఇది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కూడా సార్. ఆసిఫాబాద్ హ్యాపెన్స్ టు బి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్. కాబట్టి సిఎస్ఆర్ నిధులు కానివ్వండి, సిఎస్ఆర్ నిధులు తీసుకురావడం కష్టం కాకపోవచ్చు, కానీ వాటిని సద్వినియోగం చేయడం కూడా చాలా కత్తి మీద సాం. అందుకే ఇవాళ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ లాంటి ఒక వేదిక ప్రభుత్వం కల్పించింది అనుకుంటున్నా నేను. కాబట్టి తప్పకుండా ఇవన్నిట్లోకి వెళ్ళి ఆదివాసీ సోదరులు సోదరీమణులు మీరు ముందుకు పోవాలి. మీ పిల్లలు చదువుకోవాలి. ఫస్ట్ మీ ప్రయారిటీ ఏముండాలంటే, మీ ప్రాధాన్యం ఏముండాలంటే, పిల్లలు చదువుకుంటే మీరు మీ కుటుంబం మొత్తం దారిద్ర్య రేఖ నుంచి కింది నుంచి పైకి వస్తుంది.